మహిళలకు అందిస్తామన్న సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు అందలేదని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. మల్లాపూర్ డివిజన్లో బీఆర్ఎస్ నాయకులు హమాలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించి వారికి చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. బీఆర్ఎస్ పరిపాలనలో ప్రతి పండుగను ఘనంగా నిర్వహించుకునేవారమని గుర్తు చేశారు కవిత. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడుస్తున్నా మహిళలకు అందిస్తామన్న 2500 పెన్షన్, మహిళలకు అందిస్తామన్న స్కూటీలు, కళ్యాణ లక్ష్మి, తులం బంగారం ఇలా అనేక రకాల సంక్షేమాల పేరుతో మహిళలను మోసం చేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చాలా మాటలు చెప్పింది. 2500 రూపాయలు ఇస్తామన్నారు అందరికి. వచ్చినా మంది చేతులు చెప్తారు. వచ్చినా మల్లపురంలో స్పెషల్ వచ్చాయి కదా, మరి 2500 అన్నారు. ఇక మా ఆడపిల్లలు చాలా మంది ఇక్కడ కాలేజ్ పిల్లలు ఉన్నారు. స్కూటీ వచ్చాయి, ఎవరికైనా స్కూటీ వచ్చాయా? ఇక ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాము, 2500 ఇస్తాము, 2000 పెన్షన్ వచ్చే వాళ్ళకి 4000 ఇస్తామన్నారు. వచ్చాయనే వరకు 4000 ఏం రాలే. మరి అడుగుదామా వద్దా? అడుగుదామా వద్దా? ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, ఈ సర్కార్ వచ్చి సంవత్సరం దాటి మనం కూడా టైం ఇచ్చాం. దానికి సంవత్సరం కానీ సంవత్సరం 3 నెలలు కానీ టైం ఇచ్చాం. అయిపోయింది. ఇప్పుడు అడగాలి వద్దా? ఎందుకంటే పోయిన సంవత్సరంలో 15 నెలల మనకు షాది కూడా కార్యక్రమాలు జరిగి పెళ్లి చేసుకున్నాం. కానీ పోయిన